డియర్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్, ఈ వీడియోలో మనం పేపర్ 2 సెక్షన్ 2 ఉంది కదా పాలిటీలో 2024లో ఏ విధంగా ప్రశ్నలు అడిగారు అనేది ఒకసారి చూద్దాము. మీకు ఆల్రెడీ నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను. సిలబస్కి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మనకి పాత ప్రశ్నలు ఏ విధంగా అడుగుతున్నారు అనేది కంపల్సరీగా మనం కానీ చూసినట్లయితే రేపు మనం చెప్పే క్లాసెస్ ఏ క్లాస్ అయినా కావచ్చు, ఏ పేపర్ అయినా కావచ్చు, అది యూజ్ అవుతుందా లేదా, ఏ విధంగా ఉపయోగపడుతుంది, క్వశ్చన్స్ ప్యాటర్న్ మనకి తెలియాలి. ఈ క్వశ్చన్స్ ప్యాటర్న్ ఎలా తెలుస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, అసలు రిఫరెన్స్ ఏంటనేది మనకి టీఎస్పీఎస్సీలో ఆల్రెడీ గ్రూప్ 2లో 2016, 2024లో మనకి ఎగ్జామ్ జరిగింది. దానికోసం నేను ఒక అనాలిసిస్ వీడియో కూడా పెట్టాను. దాంట్లో బ్రీఫ్గా ఒకసారి వీడియోలోకి వెళ్లే ముందు ఒకసారి చూద్దాము. ఎవరైతే ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటారో సో దట్ మీకు బెటర్గా అండర్స్టాండ్ అవుతుంది. చూడండి, ఇక్కడ 2024లో 2024 అదేవిధంగా 2016 అని గమనించినట్లయితే 2016లో దాదాపు 95 క్వశ్చన్స్ డైరెక్ట్ కీవర్డ్. డైరెక్ట్ కీవర్డ్ అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ శాతవాహనుల రాజధాని ఏది, ఇట్లాంటి వాటిని మనం డైరెక్ట్ క్వశ్చన్ అంటాం. అదే ఒక జోగిని వ్యవస్థ కానీ, లేకపోతే పార్లమెంట్ అంటే కానీ, లేకపోతే క్లైమేట్ చేంజ్ అంటే ఏంటి కానీ, ఇట్లాంటి వాటిని డెఫినేషన్ అడిగితే దాన్ని మనము డైరెక్ట్ స్టేట్మెంట్ అంటాం. సో అట్లాంటి క్వశ్చన్స్ మనకి 2016లో దాదాపు 100 out of 150 క్వశ్చన్స్ అడిగారు. అంటే పేపర్ అనేది లెంతీ పేపర్ కాదు 2016లో, కానీ 2024కి వచ్చే కొంతకంతా మనకి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది గణనీయంగా తగ్గాయి. గణనీయంగా తగ్గాయంటే దాదాపు 38 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 150 క్వశ్చన్స్. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే క్వశ్చన్ ప్యాటర్న్ అనేది, క్వశ్చన్ లెంతీ అనేది, నెంబర్ ఆఫ్ పేజెస్ అనేది మనకి ఎక్కువగా ఉంటుంది. నేను కోచింగ్ తీసుకున్నాను, లేదు నేనే చదువుతున్నాను, నేను సీనియర్ ఆస్పిరెంట్సే కుదరదు. మారుతున్న పేపర్ ఏ విధంగా ఉంది, క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు, నీకు ఆ కాన్సెప్ట్ మీద కంప్లీట్ అవగాహన ఉందా లేదా అని కానీ నీకు కానీ తెలుసుకోకపోతే నువ్వు 10 సంవత్సరాలు చదివినా లేకపోతే 10 నెలలు చదివినా ఇప్పుడు స్టార్ట్ చేసినా ఉపయోగం లేదు. అందుకోసమే ఈ వీడియోలో మనం క్లియర్గా పాలిటీ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారని చూద్దాము. పాలిటీలో క్వశ్చన్స్ మనకు చూడండి, 2024లో అవుట్ ఆఫ్ 15 క్వశ్చన్స్ ఓన్లీ 8 to 9 క్వశ్చన్స్ ఓన్లీ డైరెక్ట్ క్వశ్చన్స్. రిమైనింగ్ క్వశ్చన్స్ అంతా కాన్సెప్చువల్ క్వశ్చన్స్, లెంతీ క్వశ్చన్స్, డీటెయిల్ క్వశ్చన్స్. ఒకసారి క్వశ్చన్ పేపర్ చూద్దాం. క్వశ్చన్ పేపర్ నేను టీఎస్పీఎస్సీ పెట్టిన అఫీషియల్ వెబ్సైట్ నుంచి తీసుకున్నాను 2024లో. ఇక మనకి పేపర్ 2లో మనకి ఎలా ఉంటుందంటే ఫస్ట్ 1 to 50 క్వశ్చన్స్ వచ్చి హిస్టరీ క్వశ్చన్స్, 51 to క్వశ్చన్స్ 100 క్వశ్చన్స్ వచ్చి పాలిటీ క్వశ్చన్స్, రిమైనింగ్ 101 నుంచి 150 క్వశ్చన్స్ వచ్చి సొసైటీ క్వశ్చన్స్. సో 1 to 50 క్వశ్చన్స్ చూడండి, ఇవంతా హిస్టరీ క్వశ్చన్స్. ఈ హిస్టరీ క్వశ్చన్స్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఐఎమ్ డైరెక్ట్లీ గోయింగ్ టు ద పాలిటీ క్వశ్చన్స్. పాలిటీలో మనకి పేపర్ 2 సెక్షన్ 2 ఉంది కదా, ఇండియన్ పాలిటీ, దీన్నే మనం భారత రాజకీయ వ్యవస్థ అని కూడా అంటాము. సో ఇక్కడ ఇంకొక లింక్ కూడా ఇస్తున్నాను. మనకి పాలిటీలో సిలబస్ ఏంటి, 10 చాప్టర్లు ఉన్నాయి కదా సెక్షన్ 2లో. ఈ 10 చాప్టర్లో మనకి సిలబస్ ఏంటి, ఎన్ని యూనిట్లు ఉన్నాయి, అసలు స్టాండర్డ్ బుక్ ఏమన్నా ఉందా, స్టాండర్డ్ బుక్ తెలుగు మీడియంలో చదవాలా, ఇంగ్లీష్ మీడియంలో చదవాలా అనేది కూడా మీకు మెన్షన్ చేస్తాను. నా లుక్ ఇన్ టు ద 51 క్వశ్చన్స్. 51 క్వశ్చన్. ఈ 51 క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చనే మనకి రాజ్యాంగ సవరణ. డైరెక్ట్గా మనకి వివిధ రాజ్యాంగ సవరణలు జరిగాయి 1950 నుంచి ఇప్పటి వరకు దాదాపు 106 సార్లు రాజ్యాంగ సవరణ జరిగింది. అసలు సార్ 106 రాజ్యాంగ సవరణ గుర్తుపెట్టుకోవాలా, ఈ 106 గుర్తుపెట్టుకోవాలంటే ఏవి గుర్తుపెట్టుకోవాలి, ఏవి గుర్తుపెట్టుకోవద్దు ఉంటే మనకు ఓల్డ్ క్వశ్చన్ పేపర్ కానీ నువ్వు కానీ అనాలిసిస్ చేసుకున్నావు అంటే, వాటిని వడపోసుగా నువ్వు కానీ అర్థం చేసుకున్నావు అంటే నీకు క్లారిటీ అనేది తెలుస్తుంది. ఇక్కడ చూడండి, 51 క్వశ్చన్స్లో క్రింది పేర్కొన్న రాజ్యాంగ సవరణ చట్టంను వాటి యొక్క లక్ష్యాలు అడుగుతున్నారు. అంటే ఒక రాజ్యాంగ సవరణ ఇస్తాం, దాని యొక్క లక్ష్యం ఇస్తాం. ఇంకో క్వశ్చన్ చూసినట్లయితే మనకు ఒక 4 రాజ్యాంగ సవరణలు ఇచ్చేసి కాలానుక్రమంగా అరేంజ్ చేయండి, దాన్ని మనం క్రొనాలజీ బేస్డ్ క్వశ్చన్ అని కూడా అంటాం. సో ఇక్కడ 51 క్వశ్చన్ ఏమి ఇచ్చారు, సవరణ చట్టం, దాని యొక్క లక్ష్యం ఇచ్చారు. అదే 52లో మనకి రాజ్యాంగ సవరణలు ఇచ్చేసి నేను ఇంతకుముందు చెప్పాను కదా, వాటి కాలానుక్రమంలో ఏర్పాటు చేయండి, అరేంజ్ చేయండి అనేది ఒక 5 ఇచ్చారు. అవేంటి చూడండి, ఓటు హక్కు మనకి 21 సంవత్సరాల నుంచి ముందు 21 సంవత్సరాలు ఉండేది, 21 ఇయర్స్ ఉండేది, ఇప్పుడు 18 ఇయర్స్ ఉంది. దాని తర్వాత లోక్సభ, రాజ్యసభలో మహిళా రిజర్వేషన్లు 106వ రాజ్యాంగ సవరణ వచ్చి మహిళా రిజర్వేషన్లు. అది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అంటున్నాం కదా, 10% ఫర్ ఎకనామికల్ వీకర్ సెక్షన్స్. అది వచ్చి మనకి 103 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, దాన్ని మనం రాజ్యాంగ సవరణ అంటాం. నెక్స్ట్ 9th షెడ్యూల్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్, సహకార సంఘాలు, దీన్నే మనం కోఆపరేటివ్ సొసైటీ అంటాం. ఇక్కడ నుంచి ఈ 2 క్వశ్చన్స్ చూసి నీకు అర్థమైందంటే డైరెక్ట్ క్వశ్చన్స్ లేదు, నీకు కాన్సెప్ట్ తెలియాలి. గ్రూప్ 2 గ్రూప్ 1 యూపీఎస్ అనే డిఫరెన్స్ తేడా అనేది ఇప్పుడు లేదండి. కాన్సెప్ట్ నీకు మల్టీ స్టేట్మెంట్లో ఆ కాన్సెప్ట్ నీకు డీప్గా తెలుసా, డీప్గా అనేది మనం చాలా లోతుగా వెళ్ళకూడదు. అలా లోతుగా వెళ్ళినా కానీ నీకు 0 అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది ఒక మూవీలో, ఇఫ్ యూ గో డీప్ ఇంటూ ఎనీ సబ్జెక్ట్ విల్ గెట్ 0. మీకు అర్జున్ రెడ్డి సినిమా చూసినట్లయితే మీకు తెలుస్తుంది ఆ డీప్ అనేది ఎంతవరకు వెళ్ళాలనేది. మనకి లిమిట్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటాం,
దాన్ని మనం లోకస్ ఫోకస్ అప్రోచ్ అంటాం. లోకస్ అంటే సిలబస్, ఫోకస్ అంటే గతంలో అడిగిన ప్రశ్నలు ఏంటి, ఏ విధంగా అడుగుతారు అనేది కానీ మనకు కానీ తెలిస్తే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా నీకు అవగాహన తెలుస్తుంది. నెక్స్ట్ 53 చూడండి. 53 వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ దట్ మనకి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనే 73, 74 రాజ్యాంగ సవరణ ఉంటుంది మనకి. వీటికి సంబంధించి కొన్ని రాష్ట్రాల్లో ఈ రాజ్యాంగ సవరణ అనేది మనకి అప్లికబుల్ కాదు. ఆ రాష్ట్రాలు ఏంటి అనేది ప్రశ్న అడిగారు. నెక్స్ట్ 54 చూడండి. 54లో కూడా మనకి మల్టీ స్టేట్మెంట్ క్వశ్చన్స్ 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. దాంట్లో ఏమి ఇచ్చారంటే క్రింది తెలిపిన సమైక్య పద్ధతిపై ప్రభావం చేసే రాజ్యాంగ సవరణ నియమాలను వరుసను క్రమ పద్ధతిలో ఏర్పాటు చేయండి. అంటే ఇక్కడ మనకి ప్రొసీజర్ ఏంటి, ఒక ఫెడరల్ ఫీచర్ని మనం అమెండ్మెంట్ చేయాలంటే, రాజ్యాంగ సవరణ చేయాలంటే మనకి పద్ధతి ఏంటి అనేది అడుగుతున్నారు. 55వ క్వశ్చన్. ఇప్పుడు మనం 5 క్వశ్చన్స్ చూస్తే ఇప్పుడు డైరెక్ట్ క్వశ్చన్ వచ్చింది. ఈ డైరెక్ట్ క్వశ్చన్ కూడా మనకి ఏమని అడుగుతున్నారంటే మనం అధికరణ, దీని ప్రకరణాన్ని కూడా అంటాము, ప్రకరణ 3ని సంబంధించిన రాజ్యాంగ సవరణ ఏంటి అనేది అడుగుతున్నారు. 56 క్వశ్చన్ చూడండి. 56 క్వశ్చన్ మనకి లెజిస్లేటివ్ ఫీచర్స్ ఫర్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అంటే క్రింది పేర్కొన్న విషయాల్లో మార్పులకై చేసే రాజ్యాంగ సవరణలకు రాష్ట్ర శాసనసభల ఆమోదము. ఇక్కడ ఒకవేళ కొన్ని ఫీచర్స్ ఉంటాయి, ఫెడరల్ ఫీచర్స్, ఇట్లాంటి వాటికి మాత్రమే మనకి పార్లమెంట్తో పాటు రాష్ట్ర శాసనసభల యొక్క ఆమోదం కూడా కావాలి. అవి ఏ ఫీచర్స్ అనేది అడుగుతున్నారు 56 క్వశ్చన్లో. నెక్స్ట్ 57 చూడండి. 57 డైరెక్ట్ క్వశ్చన్ అని చెప్పొచ్చు. ముందు ఇదే క్వశ్చన్ ఏం చేసేవాళ్ళంటే ఇట్లాంటి క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నాయి, 95 క్వశ్చన్స్ అని చెప్పాను కదా, అవి డైరెక్ట్ క్వశ్చన్స్ అయ్యి. కానీ ఇక్కడ చూడండి మీకు 57లో స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్ ఇన్ ఇండియా, దీన్ని మన భారతదేశంలో భాషాపర అల్పసంఖ్యాకుల వర్గాలకు అధికారిని ఎవరు నియమిస్తారు? ప్రధానమంత్రి నియమిస్తారా, రాష్ట్రపతి నియమిస్తారా, లేకపోతే ఎవరు నియమిస్తారనేది ప్రశ్న అడుగుతున్నాము. నెక్స్ట్ 58లో మీరు కానీ గమనించినట్లయితే నేషనల్ మిషన్ ఫర్ జస్టిస్ డెలివరీ అండ్ లీగల్ రిఫార్మ్స్ 2011, ఇది కరెంట్ అఫైర్స్ క్వశ్చన్. ఈ కరెంట్ అఫైర్స్ కూడా మనకి నేను ఒక వీడియో చెప్పాను, కరెంట్ అఫైర్స్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనేది మీకు యూట్యూబ్లో కూడా ఉంటుంది. హెక్సాగోనల్ అప్రోచ్ అంటాం. హెక్సాగోనల్ అప్రోచ్ అంటే దాని అర్థం ఏంటంటే ఒక టాపిక్ తీసుకున్నామంటే మినిమం 6 పాయింట్స్ మనకు తెలియాలి. దాని యొక్క ఉద్దేశం ఏంటి, దాని యొక్క డీటెయిల్స్ ఏంటి, దాని యొక్క రీసెంట్గా ఎలిజిబిలిటీ ఏంటి, ఎక్స్క్లూజన్ ఏంటి, బడ్జెట్ ఏమైనా ఉందా, కొలాబరేషన్లో ఉందా, ఇప్పుడు రీసెంట్గా ఏమన్నా అమెండ్మెంట్స్ ఉన్నాయా, ఇవి కానీ మనం కానీ తెలుసుకున్నట్లయితే కరెంట్ అఫైర్స్లో ఏ ప్రశ్న అడిగినా కానీ దాని గురించి మీరేం చేస్తుంటారంటే ఒక పాయింటే తెలుసుకుంటారు. ఒక పాయింట్ తెలుసుకుంటే సరిపోదండి. ఇప్పుడు మినిమం 5 to 6 పాయింట్స్ తెలుసుకుంటేనే కరెంట్ అఫైర్స్ని మనం హ్యాండిల్ చేయగలం. 59 చూడండి. 59లో నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, వీటికి సంబంధించింది మనకి ప్రశ్నలు ఏ విధంగా అడుగుతుంటారంటే చైర్పర్సన్ ఎవరు నియమిస్తారు, ఎంతమంది సభ్యులు ఉంటారు, వాళ్ళ పదవీ కాలం ఏంటి, వాళ్ళ యొక్క విధులు ఏంటి, రాజ్యాంగ కమిషన్ల అనేది మనకి రిపీటెడ్గా అడుగుతూ ఉంటారు. వాటికి స్టాండర్డ్ క్వశ్చన్స్, రిపీటెడ్ క్వశ్చన్స్, జస్ట్ క్లాస్ విన్నారంటే ఇట్లాంటి క్వశ్చన్స్ డైరెక్ట్గా పెట్టేయచ్చు. 60 చూడండి. 60లో మనకి అధికరణ 21 గురించి మనకి సుప్రీంకోర్టు టైం టు టైం ఏం చెప్తుందంటే ఇది ప్రాథమిక హక్కు, 21వ రాజ్యాంగ అధికరణలోకి ఇది కూడా వస్తుంది, ఇది రాదు అనేసి టైం టు టైం ఛాలెంజ్ చేస్తూ ఉంటారు. అంటే మనకి గుడ్ హెల్త్, నాకు కూడా ఎంప్లాయ్మెంట్ కావాలా, లేకపోతే స్వచ్ఛమైన గాలి కావాలి, స్వచ్ఛమైన నీరు కావాలి, స్వచ్ఛమైన పర్యావరణం కావాలి, ఇట్లాంటిది మనకి అధికరణ 21లోకి ఇంక్లూడ్ అవుతుందా లేదా, భాగమా కాదా అనేది మనకి సుప్రీంకోర్టు కేసు టు కేసు చెప్తూ ఉంటుంది. దీన్నే మనం 60 క్వశ్చన్లు అడిగారు క్వశ్చన్. ఇది కరెంట్ అఫైర్స్ క్వశ్చన్. ఇది స్టాటిక్లో ఏమీ ఉండదు. స్టాటిక్లో 1 or 2 పాయింట్ ఉన్నా కానీ మనకి కరెంట్ అఫైర్స్ టైం టు టైం చూస్తూ ఉంటే మీకు తెలుస్తుంది. నెక్స్ట్ 61 చూడండి. జ్యుడిషియల్ రివ్యూ మనకి డైరెక్ట్ సిలబస్ నుంచి అడిగారు. జ్యుడిషియల్ రివ్యూ అంటే ఏంటి, జ్యుడిషియల్ యాక్టివిజం అంటే ఏంటి, జ్యుడిషియల్ రీస్ట్రైన్ అంటే ఏంటి అనేది మనకు అడుగుతుంటారు. జ్యుడిషియల్ ఓవర్ రీచ్ కూడా 4 పదాలు కనిపిస్తాయి మీకు న్యూస్లో. జ్యుడిషియల్ రివ్యూ, జ్యుడిషియల్ యాక్టివిజం, జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అండ్ జ్యుడిషియల్ రీస్ట్రైన్. ఈ 4 పదాలు తెలుగులో ఏంటి అనేది, వాటి యొక్క డెఫినేషన్ ఏంటి, రాజ్యాంగంలో ఏం చెప్పబడింది అనేది కూడా మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ 62 ఈజ్ అ స్టాండర్డ్ క్వశ్చన్ అబౌట్ రిట్ పిటిషన్స్. రిట్ పిటిషన్స్ అంటే మనకి ఆర్టికల్ 32, ఆర్టికల్ 226లో మనకి ఈ రిట్ పిటిషన్స్ గురించి ఉంటుంది. సుప్రీంకోర్టులో ఈ రిట్ పిటిషన్స్ ఏంటి, హైకోర్టులో రిట్ పిటిషన్ ఏంటి, మీరు కానీ న్యూస్ పేపర్ చూస్తుంటే ఒక ఇంపార్టెంట్ కేసు అనేది ఒకటి ఉంది. ఏంటంటే ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ ఉన్నాయి కదా, అంతర్రాష్ట్రాల మధ్య జల వివాదాలను ఏ విధంగా పరిష్కరించుకోవాలి అనేసి మనకేం చేసిందంటే తెలంగాణ ప్రభుత్వం ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టులో ఎత్తుకుపోయి ఒక కేసు వేసింది. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే అయ్యా నువ్వు 32 కింద వేయకూడదు, సివిల్ సూట్ కింద వేయాలి, నీకు ఛాన్స్ ఇస్తున్నాను, కావాలంటే కేసుని సివిల్ సూట్ కింద వేయండి. ఎందుకంటే ఆర్టికల్ 32 అనేది ఫండమెంటల్ రైట్స్.
ఒక వ్యక్తులకి మనకి సిటిజన్స్కి మీ యొక్క ప్రాథమిక హక్కులు కానీ హరిస్తే అప్పుడు నువ్వు ఆర్టికల్ 32 వేయాలి. ఇది ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ కదా, ఇట్లాంటి వాటిని నువ్వు ఎందుకు 32 కింద వేస్తావు అనేది మనకి సుప్రీంకోర్టు మనకు ఒక డైరెక్టివ్ ఇచ్చింది మన యొక్క లాయర్స్కి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. 164 చూడండి, మనకి 164 ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారా సార్? ఫ్యాక్చువల్ క్వశ్చన్ కదా. ఎస్, ఇది రాజ్యాంగంలో ఉందండి. మన యొక్క ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ట్రైబల్ అఫైర్స్కి మనకి గిరిజన సంక్షేమ శాఖకి మంత్రిని కంపల్సరీ ఉండాలి. అది ఏ రాష్ట్రాలకు ఉండాలనేది మనకి రాజ్యాంగంలో ఉంది కాబట్టి ఇది క్వశ్చన్. తెలియకపోతే నువ్వేమనుకుంటావు అంటే సార్ ఇంత మైనర్ ఫ్యాక్ట్స్ అడుగుతాడా అని ఒక క్వశ్చన్ ఉంటుంది కాబట్టి. సో డోంట్ హ్యావ్ ది మిస్కన్సెప్షన్స్, అంటే ఒక సూడో మెంటాలిటీ ఉండదు దాన్ని. ఇది అడుగుతారు, ఇది అడుగురు, ఇది అడుగుతారు, ఇది అడుగురు, అట్లా ఉండకూడదు. ఎగ్జామ్ ఏ విధంగా అడుగుతున్నారు, ఏవి సరళి అని కానీ నువ్వు కానీ పట్టుకున్నావు అంటే నువ్వు జస్ట్ 6 months 8 months కానీ నువ్వు ప్రిపేర్ అయినా అంటే గ్రూప్ 2కి మనం కంపల్సరీ టాప్ 50లో ఉంటాము, సర్వీస్ తెచ్చుకుంటాము, ఎగ్జిక్యూటివ్ పోస్ట్ వస్తుంది. అట్లా కాకుండా నువ్వు బుక్ తీసుకొని ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ చదువుకుంటూ ఉన్నా అనుకోండి, నువ్వు చెప్పుకోవడానికే సార్ నేను రాష్ట్ర ఏర్పాటు నుంచి 2014 నుంచి చదువుతున్నాను, ఇంతవరకు గ్రూప్ రాలేదు, గ్రూప్ 2 రాలేదు, ఏజ్ అయిపోయింది, మళ్ళీ వస్తుందా రాదా అనేసి ఇట్లా చెప్పుకోవడానికే మీకు మీ యొక్క హిస్టరీ అనేది 10 మందికి ఇన్స్పిరేషన్గా ఉండాలి. కానీ 10 మందికి మిమ్మల్ని చూసి అతను చూడండి గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నాను, అతను ఏజ్ అయిపోయింది, అట్లా ఉండకూడదు. యూ షల్ బి ఇన్స్పిరేషన్ టు మెనీ ఆస్పిరెంట్స్. నెక్స్ట్ 65 ఈ కంటెక్స్ట్ చూడండి, మనకి తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రీజియన్, అప్పుడు మనకి తెలంగాణ రీజియన్ అనేది ఒక రీజియన్ బిఫోర్ June 2014. ఇప్పుడు తెలంగాణ అనేది ఒక స్టేట్. ఇట్లా మన రాష్ట్రంలోనే కాదు, తెలంగాణలోనే కాదు, వేరే రాష్ట్రాల్లో కూడా విదర్భ కానీ, కొడగు రీజియన్ కానీ, బోడోల్యాండ్ కానీ, ఇట్లాంటి రాష్ట్రాల్లో ఇట్లాంటి ప్రాంతాల్లో కూడా తెలంగాణకి ఇచ్చారు కదా ప్రత్యేక రాష్ట్రం, మాకెందుకు ఎవరు అనేది కూడా డిమాండ్ ఉంది. ఆ రాష్ట్రాలు ఏంటి అనేది అడుగుతున్నారు. ఇది న్యూస్ పేపర్ క్వశ్చన్ అండి, ఇది న్యూస్ పేపర్ క్వశ్చన్. అందుకోసమే నీకు రిపీటెడ్గా చెప్తుంటాను, ఓల్డ్ క్వశ్చన్ పేపర్ ప్లస్ న్యూస్ పేపర్ ఈజ్ ద న్యూ పేపర్. ఐ రిపీట్, ఓల్డ్ క్వశ్చన్ పేపర్ ప్లస్ న్యూస్ పేపర్ ఈజ్ ద న్యూ పేపర్. ఇది కానీ ఈ మంత్రం కానీ తెలుసుకున్నాం అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొట్టడం అనేది ఈజీ. నెక్స్ట్ 65 చూడండి, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషను, అదేవిధంగా స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషను, వీటి యొక్క రిపీటెడ్ క్వశ్చన్, స్టాండర్డ్ క్వశ్చన్, కన్వెన్షనల్ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్, వాట్ దే లాస్క్, ఏం అడుగుతారు అంటే వాళ్ళ యొక్క చైర్పర్సన్ ఎవరు, మెంబర్స్ ఎవరు, వాళ్ళ యొక్క ఏజ్ ఏంటి, ఎవరు అపాయింట్ చేస్తారు, వాళ్ళ విధులు ఏంటి, అది క్వాసీ జ్యుడిషియల్ బాడీనా, స్వయం ప్రతిపత్తి ఉందా, లేకపోతే వాడి యొక్క పరిమితులు ఏంటి అనేది ఈ ప్రశ్న మనం చూడొచ్చు. ఇది 3 స్టేట్మెంట్ ఇచ్చారు. నెక్స్ట్ 67 మనకి న్యూస్లో మీకు చూస్తుంటారు, నక్సలిజము, మావోయిజము, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజము, వీటిని మనం తుదిముట్టించుకోవడం కోసం, సో నిర్మూలించడం కోసం మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి ఒక స్పెషల్ సెల్ అనేది ఉంది, దాని గురించి అడుగుతున్నారు. ఇది న్యూస్లో ఏమని చూడండి, ఆపరేషన్ కగారు, ఆపరేషన్ గ్రీన్ హంటు, దాంట్లో మనకి సివిల్ సొసైటీ ఏం చెప్తున్నారు, అసలు సివిల్ సొసైటీ ఏం చెప్తున్నారంటే సార్ ఆపరేషన్ కగారు అనేది హ్యూమన్ రైట్స్ వైలేషన్, మీరు పర్సువేట్ చేయాలి కానీ బుల్లెట్ వాళ్ళని తుది ముట్టించుకోకపోతే మనం నక్సలిజం, ఈ మావోయిజం అనేది కూడా మనకి చూడండి, మనం రాష్ట్ర ఏర్పాటు అప్పుడు తెలంగాణ ఏర్పాటు అయితే ఇక్కడ నక్సలిజం అనేది ప్రబలిపోతుంది, లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది అనేది కూడా న్యూస్లో హల్చల్ చేశాయి. నా లుకింగ్ టు ద 68 క్వశ్చన్, ఇది ఇన్సర్జెన్సీ గ్రూప్స్ అనేది మనకి ఇది అడుగుతారంటే నీకు సిలబస్లో ఉంది. ఈ యాజ్ ఇట్ ఈజ్ స్టేట్మెంట్ ఇన్సర్జెన్సీ గ్రూప్స్ అనేది మనకి సిలబస్లో ఉంది. ఇన్సర్జెన్సీనే మనము సంఘ విద్రోహ సమూహాలు అంటాం, అది మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో లైక్ అస్సాము, మణిపూర్, నాగాలాండ్, మేఘాలయలో ఉన్నాయి. వాటి యొక్క పేర్లు ఏంటి, నీకు న్యూస్ పేపర్ తెలిస్తే ఈ బిట్ పెట్టగలం. కానీ సో కన్వెన్షనల్ క్లాసెస్, ఏదో ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్, ఓల్డ్ క్లాసెస్ నువ్వు విన్నావంటే కంపల్సరీ ఇట్లాంటి క్వశ్చన్స్ అనేది నువ్వు సాక్రిఫైస్ చేసుకోవాల్సిందే. 69 క్వశ్చన్స్, వెరీ స్టాండర్డ్ బిట్. సిఏపిఎఫ్లో మనకి కేంద్ర సాయుధ పోలీస్ శాఖలో ఏవేమి విభాగాలు ఉంటాయి, అవి ఏ మంత్రిత్వ శాఖ కింద వస్తాయి, అవి ఏంటి అనేది ప్రశ్న అడుగుతున్నారు. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు 70 క్వశ్చన్ చూడండి, రాజ్యాంగంలో చెప్పబడిన ప్రాథమిక హక్కుల గురించి అడుగుతున్నారు. వాటికి ఏవి సరైన అంశాలు, ఇది రిపీటెడ్గా చెప్తుంటాం, వెరీ స్టాండర్డ్ క్వశ్చన్. ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ప్రవేశిక, ప్రాథమిక విధులు, వీటి మధ్య తేడా ఏంటి, భేదాలు ఏంటి, వాటి యొక్క ముఖ్యమైన స్వభావం ఏంటి అనేది మనం చెప్తాము. నెక్స్ట్ 71 చూడండి, 71లో మనకి ఆర్టికల్ 17 గురించి చెప్తున్నారు. ఆర్టికల్ 17, 18 ఈ ప్రాథమిక హక్కులకు సంబంధించి మనకి రాజ్యాంగంలో పార్ట్ ఉంటాయి. 1 to 4, 5 to 11, 12 to 35, 36 to 51, 51A, 52 to 151
ఈ పార్ట్స్ ఉంటాయి. ఈ పార్ట్స్లో మనకి కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్, ప్రతి ఆర్టికల్ కాదు, మన రాజ్యాంగంలో 395 ఆర్టికల్స్ సీరియల్ వైజ్లో ఉంటాయి. సార్ నేను ఈ 395 గుర్తుపెట్టుకోవాలా, ఏ గుర్తుపెట్టుకోకూడదు క్లాస్ అంటే తెలుస్తుంది. ఇక్కడ ఆర్టికల్ 17 గురించి చెప్తున్నాము. 72 కూడా చూడండి, ప్రాథమిక హక్కుల గురించి అడుగుతున్నారు. ప్రాథమిక హక్కుల్లో నెంబర్ ఇవ్వట్లేదు, నెంబర్ ఇవ్వకుండా దానికి సంబంధించిన అంశం మెన్షన్ చేసేసి క్రొనలాజికల్ ఆర్డర్లో రాయండి అని అరేంజ్ చేయమనేసి అడుగుతున్నాము. వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. నెక్స్ట్ 73, సెటిల్మెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ డిస్ప్యూట్స్ బై ఆర్బిట్రేషన్. మనం తెలుగులో అంతర్జాతీయ వివాదాలని మనం పరిష్కరించుకోవడానికి మధ్యవర్తిత్వ పద్ధతిని మనం అనుసరించాలి అని రాజ్యాంగంలో కూడా చెప్పబడింది. అది ఏ ఆర్టికల్ అనేసి అడుగుతున్నాము. నెక్స్ట్ 74, నేను ఇక్కడ ఆన్సర్స్ చెప్పట్లేదు. ఇక్కడ నీకు ఎందుకు చెప్తున్నానంటే ఆన్సర్స్ ఇదే అదే అని చెప్పట్లేదు. ఎందుకంటే ఏ సబ్జెక్ట్ చదివినా, నువ్వు చరిత్ర చదివినా, పాలిటీ చదివినా, సమాజం చదివినా, లేదు జాగ్రఫీ చదివినా, ఏ సబ్జెక్ట్ చదివినా కానీ, తెలంగాణ ఉద్యమం చదివినా కానీ, పాత ప్రశ్నలు ఒకసారి చూసుకున్నావు అనుకోండి, పాత ప్రశ్నలు కంపల్సరీ నీకేం అర్థమవుతుందంటే ఈ విధంగా అడుగుతున్నారు అని నీకు కానీ అర్థమైంటే, నీ బ్రెయిన్లో కానీ రిజిస్టర్ అయితే ఇది ఇంపార్టెంట్ కాదు. లోకస్ ఆఫ్ ఫోకస్ అని చెప్పాను కదా, ఫోకస్ ఈజ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, లోకస్ ఈజ్ సిలబస్. సో యువర్ లోకస్ అండ్ ఫోకస్ షల్ బి ఫోకస్డ్ వైల్ ప్రిపేరింగ్ ది ఎగ్జామ్. అది చెప్పడానికే నీకు ప్రశ్న సరళిని జస్ట్ నువ్వు ఒక 20 minutes విని వీడియో రిపీటెడ్గా విను. అప్పుడు నీకు ఏ టాపిక్ చూసినా ఈ సిలబస్లో నీకు ఏది వచ్చినా కానీ నీకు ఇంపార్టెంట్గా కనెక్ట్ అవుతావు. నెక్స్ట్ 74 చూడండి. 74 మనకి రాజ్యాంగ సభ ఒకటి ఉంది, దీన్ని మన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటాం. రాజ్యాంగ సభ, రాజ్యాంగ పరిషత్ అని కూడా అంటూ ఉంటారు. స్వాతంత్రం వచ్చేటప్పుడు భారతదేశానికి రాజ్యాంగం కావాలి, ఎలాంటి రాజ్యాంగం కావాలి, ఒకవేళ ఈ రాజ్యాంగాన్ని ఎవరు తయారు చేయాలి, ఎలా మనము ఈ తయారు చేసే సభ్యుల్ని ఏ విధంగా ఎన్నుకోవాలి అనేసి మనకి ఒక విధి విధానాలు ఉన్నాయి. దాంట్లో ప్రధాన కమిటీలు ఏంటి, వాటి యొక్క అధ్యక్షులు ఎవరు, ఇంకా మనకి టీఎస్పీసీ గ్రూప్ 1లో ఏమని అడిగారంటే దాంట్లో ఎంతమంది మహిళలు ఉంటారు, వాళ్ళ పేర్లు ఏంటి అనేది కూడా అడిగారు. 75 దాదాపు ఇప్పుడు మనకి 25 క్వశ్చన్స్ కంప్లీట్ చేశారు, 51 నుంచి 75 వరకు. ఈ క్వశ్చన్స్లో మనం ఏం చూస్తున్నామంటే చూడండి, డైరెక్ట్ క్వశ్చన్స్ ఉన్నాయా, ఆ కాన్సెప్ట్ మనకి డీప్గా కనీసం 3 స్టేట్మెంట్లు అన్న తెలిస్తే ఆప్షన్స్ కూడా ఈజీగా ఎలిమినేషన్ లేదండి. మీరేమనుకుంటారంటే సార్ ఎలిమినేషన్ మెథడ్ పెట్టేస్తా ఈజీగా వచ్చి, నో, నీకు ఫస్ట్ కాన్సెప్ట్ తెలియాలి, కాన్సెప్ట్లో ఏవి గుర్తుపెట్టుకోవాలి, ఏవి గుర్తుపెట్టుకోకూడదు అనేది మనకి తెలుసుకోవాలి. ఇది రిట్ పిటిషన్, ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పాను కదా, 32, 226 ఆర్టికల్ గురించి మనం చెప్పాము. ఇక్కడ మ్యాండమస్, ప్రొహిబిషన్, సెర్చురరీ, కోవారెంటో అనేసి ఒక 5 రిట్ పిటిషన్స్ ఉంటాయి. ఈ మ్యాండమస్ గురించి మనకి ఒక 4 స్టేట్మెంట్స్ అడిగారు ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి 76. ఈ 76 ఏంటంటే బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. దీన్ని మనం ప్రాథమిక సిద్ధాంత నిర్మాణానికి సంబంధించిన ప్రశ్న. ఇది మనకి రాజ్యాంగంలో చెప్పలేదు, రాజ్యాంగంలో రాయలేదు, కానీ సుప్రీంకోర్టు రాసింది, నిర్వచించింది. టైమ్ టు టైమ్ దే ఆర్ ఎక్స్పాండింగ్ దిస్ వన్, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అంటే ప్రాథమిక సిద్ధాంతం అంటే ఏంటి, ఇవి రాజ్యాంగంలో నువ్వేమైనా చేసుకో, పార్లమెంట్కి మనకి రాజ్యాంగ సవరణ చేసే హక్కు ఉంది, కానీ కొన్ని ఫీచర్స్ని, కొన్ని అంశాలను టచ్ చేయకూడదు. అవేంటంటే ఇదే మనకి బేసిక్ డాక్ట్రిన్ అంటాం, ప్రాథమిక సిద్ధాంతం అంటాం. ఈ ప్రాథమిక సిద్ధాంతంలో ఏవి ఉన్నాయి అనేది ఎవరు చెప్తున్నారంటే సుప్రీంకోర్టు చెప్తుంది. అది పార్లమెంట్ యాక్సెప్ట్ చేయాలా లేకూడదా అనేది ఒక క్వశ్చన్ మార్క్. మనం డీటెయిల్గా మనకి పార్లమెంట్ వర్సెస్ సుప్రీంకోర్టు, బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్, జ్యుడిషియల్ రివ్యూ ఉంది కదా, జ్యుడిషియల్ రివ్యూ అంటే న్యాయ సమీక్ష చేసి ఏం చేస్తుందంటే సుప్రీంకోర్టు మాత్రమే చేయొచ్చా, హైకోర్టు చేయొచ్చా అనేది కూడా మనం డిస్కస్ చేస్తాము. 76 ఈజ్ ఎ వెరీ కాన్ఫ్లిక్ట్ ఇష్యూ. ఎప్పుడు మనకి జ్యుడిషియరీకి, ఎగ్జిక్యూటివ్కి ఏదైనా కాన్ఫ్లిక్ట్ వస్తే ఇక్కడే వస్తూ ఉంటుంది. ఈ బేసిక్ స్ట్రక్చర్ని సూడో రాజ్యాంగం కూడా అంటూ క్రిటిక్స్ చెప్తుంటారు. ఎందుకంటే రాజ్యాంగంలో చెప్పలేదు కదా, ఇది జ్యుడిషియరీ ఇన్నోవేషన్, జ్యుడిషియల్ ప్రొటెక్షన్ కోసం తీసుకొచ్చిందా అనేది ఒక క్రిటిసిజం అనేది కూడా ఉంది. కానీ ఈ బేసిక్ స్ట్రక్చర్ వల్ల ఫండమెంటల్ రైట్స్ అనేవి సేఫ్ గార్డ్ అవుతాయి. ఇండియాలో ఉన్న పౌరుల యొక్క ప్రాథమిక హక్కులను కాపాడడానికి బేసిక్ స్ట్రక్చర్ అనేది చాలా ఉపయోగకరం. చెప్పాలంటే ఎసెన్షియల్ ఫీచర్ అని చెప్పొచ్చు. నా లుక్ అట్ ది 77 క్వశ్చన్. భారత రాజ్యాంగ నిర్మాణానికి సంబంధించిన ఒక 2 ప్రశ్నలు అడిగారు, దాంట్లో ఏవి కరెక్ట్ అనేసి అడిగారు. నెక్స్ట్ 78 అగైన్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ నేను ఇంతకుముందు చెప్పాను, రాజ్యాంగ పరిషత్తు, రాజ్యాంగ సభ, ఇది ఏ విధంగా నిర్మించబడింది. 1946లో మనకి క్యాబినెట్ మిషన్ అనేది ఒకటి వస్తుంది. 3 మెంబర్స్ కలిగిన క్యాబినెట్ మిషన్ వచ్చి ఎవరు ఉండాలి, ఎంతమంది ఉండాలి, వీళ్ళు ఏ విధంగా ఎన్నుకోవాలి, ఏ పద్ధతిలో ఎన్నుకోవాలి అనేది కూడా మనకి కూర్పు ఉంది. దాని గురించి మనం ఫస్ట్ చాప్టర్లో నేను తెలుసుకుంటాము. నెక్స్ట్ 79 ఈజ్ రిలేటెడ్ టు 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. 1935 భారత ప్రభుత్వ చట్టం. దీన్ని మనం మినీ కాన్స్టిట్యూషన్ అని కూడా అంటాం. మినీ కాన్స్టిట్యూషన్ ఎందుకంటే దాదాపు మెజారిటీ ఆఫ్ ది ప్రొవిజన్స్ వీ హ్యావ్ టేకెన్ ఫ్రమ్ దిస్ యాక్ట్. ఈ చట్టం నుంచి మనం చాలా అంశాలు మనం తీసుకున్నాం కాబట్టి దాని గురించి మనం తెలుసుకోవాలి.
నెక్స్ట్ 80వ ప్రశ్న చూద్దాం. 80వ ప్రశ్న మీకు ఒక 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఈ 2 స్టేట్మెంట్స్ కూడా మనకి 1935 యాక్ట్ గురించి దానికి అనుసంధానం అయిన అంశాలను గురించి అడుగుతున్నాము. నెక్స్ట్ 81 చూడండి, ఉమ్మడి జాబితా, రాష్ట్ర జాబితా, కేంద్ర జాబితా, దానికి మనకి షెడ్యూల్ 7 ఏ విధంగా లింక్ అవుతుంది అనేది మనకి ఒక ప్రశ్న. నెక్స్ట్ 82లో మనకి ఎక్స్ట్రా టెరిటోరియల్ లెజిస్లేషన్ అంటే ప్రాదేశికాంతర శాసన రచన చేసే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉందా, రాష్ట్రాలకు ఉన్నాయా లేదా, ఎందుకు అనేది కూడా ఈ ప్రశ్న 82. నెక్స్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, రాష్ట్రపతి గురించి మనకి చాలా డీటెయిల్గా చదవాలి. హీస్ ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా. అదే మనకి రాష్ట్రంలో అయితే మన గవర్నర్ని ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ది స్టేట్ అంటాం. అతనుకున్న అధికారాలు ఏంటి, రాష్ట్రపతిని కొన్న అధికారాలు ఏంటి, ఒకవేళ రిమూవ్ చేయాలంటే, అవిసంసద తీర్మానం పెట్టాలంటే మనకి ఏ పద్ధతిలో పెట్టాలి, ఏ గ్రౌండ్స్ మీద పెట్టాలి, ఏ అభియోగాల మీద మనం పెట్టొచ్చు అనేది ప్రశ్న. 84 ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. యాజ్ ఎ మెన్షన్, మనకి రాష్ట్రపతికి ఈక్వల్గా మనకి గవర్నర్ ఉంటాడా రాష్ట్ర స్థాయిలో, అతనికి ఉంటే అతనికి విచక్షణాధికారాలు ఉంటాయా? మనకి రిపీటెడ్గా న్యూస్లో చెప్తుంటా, మనకి ముఖ్యమంత్రికి ఎలాంటి విచక్షణాధికారాలు ఉండవు, ప్రైమ్ మినిస్టర్కి కూడా ఎలాంటి విచక్షణాధికారాలు ఉండవు, లిమిటెడ్ పవర్సే ఉంటాయి, అన్లిమిటెడ్ పవర్స్ ఉండవు అనేది మనం చెప్తూ ఉంటాము. ఈ నేపథ్యంలో మనకి అడిగిన ప్రశ్న. నెక్స్ట్ 85 వచ్చి మనకి కేంద్ర రాష్ట్ర సంబంధాలు, ఇంటర్ స్టేట్ కాదు, ఇక్కడ సెంటర్ స్టేట్ చదవాలి, ఇంటర్ స్టేట్స్ రాష్ట్రాల మధ్య సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా కేంద్రము రాష్ట్రాలు మధ్య మనకి రాజ్యాంగంలో ఏం చెప్పబడినాయి. దానికి మనం ఏం చేస్తామంటే ఎప్పుడైతే మనకి స్ట్రాంగ్ గవర్నమెంట్ ఉంటుందో కేంద్రంలో రాష్ట్రాల యొక్క హక్కుల్ని హరిస్తూ ఉంటాయి అనేది మనకి చెప్తూ ఉంటారు అపోజిషన్ పార్టీస్. కానీ ఇక్కడ మనకి టైం టు టైం కొన్ని ఎక్స్పర్ట్ కమిటీస్ మనము కాన్స్టిట్యూట్ చేశారు. అవి ఏంటి, ఎప్పుడు కాన్స్టిట్యూట్ చేశారు, వాటి యొక్క అధ్యక్షులు ఎవరు, వాళ్ళు ఇచ్చిన విలువైన సమాచారం ఏంటి అనేది కూడా మనం చదువుకోవాలి. నెక్స్ట్ 86 చూడండి, ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అనేది మనకి రాజ్యాంగంలోనే చెప్పబడింది. ఆర్టికల్ ఏంటంటే 263. దీంట్లో చైర్పర్సన్ ఎవరెవరు ఉంటారు, అసలు ఎందుకు మనం ఇంటర్ స్టేట్ కౌన్సిల్ పెట్టామనేది కూడా ఒకసారి చూసుకోవాలి. ఇక్కడ ఏం అడిగిన ప్రశ్న ఏంటంటే ఇది ఏర్పాటు చేయాలనేది ఎవరు చెప్పారు అనేది అడుగుతున్నారు. నెక్స్ట్ 87, నేను ఐఎమ్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ది ప్యాటర్న్, ఐఎమ్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ద ఫోకస్, ఐఎమ్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ది లిమిట్స్ ఆఫ్ ద ఎగ్జామ్లో ఏ విధంగా అడుగుతారు అనేది చెప్తున్నాను కాబట్టి మీకు బ్రీఫ్గా ఫాస్ట్గా ఇప్పటి వరకు ఉన్న అనుభవాన్నంతా ఈ వీడియోలో మీకు ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది కరెంట్ అఫైర్స్ టాపికా లేకపోతే కాన్స్టిట్యూషనల్ టాపికా? ఎస్, ఇది కరెంట్ అఫైర్స్ టాపిక్ అని చెప్పొచ్చు, రాజ్యాంగ సంస్థ. మనకి ఇప్పుడు న్యూస్లో చూడండి, సార్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఈ పద్ధతి ప్రకారం ఏం చేస్తున్నామంటే మనకి ఇప్పుడున్న ఓటర్ లిస్ట్లో నా ఓటు ఉందా, లేకపోతే నాకు 2 ఓట్లు ఉన్నాయా, డూప్లికేట్ ఓటు ఉన్నాయా, నాకు ఇక్కడే కాకుండా 2-3 రాష్ట్రాల్లో ఉన్నాయా, అసలు నాకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అనేసి మనకి ఈ ఎలక్టరల్ రిఫార్మ్స్ ఇప్పుడు మనకి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో తీసుకుని వస్తున్నాము. ప్రత్యేకమైన ఈ ఓటర్ లిస్ట్ రివిజన్ కోసం ఇప్పుడు మనం తీసుకుని వస్తున్నాం. అదేవిధంగా మనకి న్యూస్లో కూడా ఉంది సైమిల్టేనియస్ ఎలక్షన్స్. ఈ సైమిల్టేనియస్ ఎలక్షన్స్లో మనము సమ్మిళిత ఎలక్షన్స్ అంటున్నాం. అసలు రామ్నాథ్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఏంటి, దాంట్లో ఉన్న అంశాలు ఏంటి, అసలు ఇప్పుడు ఒకవేళ మనం సైమిల్టేనియస్ ఎలక్షన్స్ పెడితే ఎప్పుడు పెట్టబోతున్నాము, తెలంగాణలో ఎప్పుడు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు. చూడండి, మీకు తెలంగాణలో మనకి లోక్సభ ఎలక్షన్స్ ముందు 1 సంవత్సరం ముందు ఇక్కడ శాసనసభ ఎలక్షన్స్ జరిగాయి. కానీ నెక్స్ట్ ఎప్పుడు జరుగుతాయి, లోక్సభతో పాటు జరుగుతాయా లేకపోతే 1 year ముందే జరుగుతాయి అనేది క్వశ్చన్ మార్క్. ఈవెన్ మన ముఖ్యమంత్రి కూడా ఒకనొక సందర్భంలో మనకి నెక్స్ట్ ఎలక్షన్స్ 2029లో ఉంటాయేమో, 2028లో ఉండకపోవచ్చు అనేది కూడా ఒక సంకేతం కూడా ఇచ్చారు. లేదు సార్, మనం 5 సంవత్సరాలకే కదా ఎన్నుకోబడినాము, 6వ సంవత్సరం ఎవరు వచ్చారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారే ఉంటారా లేకపోతే గవర్నర్ రూల్ ఉంటుంది అనేది కూడా $1 million క్వశ్చన్. నెక్స్ట్ 88 చూడండి, డిస్ట్రిక్ట్ జడ్జెస్ ఆర్ అపాయింటెడ్ బై. జిల్లా జడ్జిలను ఎవరు నియమిస్తారు, హైకోర్టు జడ్జిలను ఎవరు నియమిస్తారు, సుప్రీంకోర్టు జడ్జిలను ఎవరు నియమిస్తారు, ఎవరు తొలగిస్తారు అనేది, వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ ఏంటి, వాళ్ళకున్న విచక్షణాధికారాలు ఏంటి అనేది 88 క్వశ్చన్. నెక్స్ట్ 89 చూడండి, క్రొనలాజికల్ ఆర్డర్ అంటున్నాం. నేను చెప్పాను కదా, డిఫరెంట్ టైప్స్ అడుగుతున్నాం, ఒక ప్యాటర్న్ కాదు, డైరెక్ట్ క్వశ్చన్స్ కాదు, 2 స్టేట్మెంట్, 3 స్టేట్మెంట్, 4 స్టేట్మెంట్, మ్యాచింగ్, పేరింగ్, క్రొనాలజీ, సీక్వెన్స్, ఇవన్నీ అంత డిఫికల్ట్ ఏం కాదు. ఎప్పుడు నువ్వు డిఫికల్టీ అనుకుంటావంటే ఒక మైండ్ సెట్తో వెళ్తే, ఒక రిజిడ్ మైండ్తో వెళ్తే ఇలానే అడుగుతారు, ఇలా అడగరు,
డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతారు. ఇది గ్రూప్ 2 కదా, స్థాయి తక్కువ ఉంటుందని కానీ నువ్వు కానీ వెళ్ళావంటే ఎగ్జామ్లో కంపల్సరీ నువ్వు నెక్స్ట్ టైం రాసుకోవాల్సిందే. నెక్స్ట్ 90 చూడండి, ఈవీఎంస్ గురించి దాదాపు 4 క్వశ్చన్లు అడిగారు. ఈవీఎం అంటే ఏంటి, ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేశారు. ఇప్పుడు చూడండి వీవీప్యాట్లు వచ్చాయి. వీవీప్యాట్లు అంటే మనం కానీ ఓటేసామనుకోండి, నువ్వు ఎవరికి ఓటేసామనేది స్క్రీన్ మీద కనిపిస్తుంది, అది కట్ అయ్యి మనకి ఆ బాక్స్లో పడుతుంది. ఇది ర్యాండమ్గా కౌంట్ చేస్తారు. ఎందుకంటే కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు, శాంక్టిటీ ఆఫ్ ఎలక్షన్స్ అంటే ఎలక్షన్స్లో పారదర్శకత ఉందా, అకౌంటబిలిటీ ఉందా అనేసి క్వశ్చన్ చేసిన వాళ్ళకి ఏం చేస్తున్నారంటే ప్రజల్లో మనకి ట్రస్ట్ పెంచడం కోసం, విశ్వసనీయత పెంచడం కోసం ఈ వీవీప్యాట్లు తీసుకుని వచ్చింది. ఇది ఎన్నికల సంఘం. ఈ వీవీప్యాట్ల గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఇంకా మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా ఓటింగ్ ఫ్రమ్ హోమ్ అనే ఫీచర్ కూడా మనకి రాబోయే కాలంలో రావచ్చు. ఒకవేళ వస్తే ఏ విధ రూపంలో ఉండొచ్చు, ఎలా మనం పద్ధతి పాటించాలి, టెక్నాలజీ ఏంటి, దాంట్లో ఉన్న సమస్యలు ఏంటి, సవాళ్ళు ఏంటి అనేది కూడా చూసుకోవాలి. 91 క్వశ్చన్ అగైన్ ఎలక్ట్రల్ రిఫార్మ్స్కి సంబంధించింది. నోటా, నువ్వు ఎవరికి ఓటేసావంటే నోటాకి వేసినా అని చెప్తుంటారు. ఒకవేళ మీ అసెంబ్లీలో కాన్స్టిట్యూంట్ సెగ్మెంట్లో నోటాకి కానీ ఎక్కువ ఓట్లు వస్తే అప్పుడు ఆ అసెంబ్లీ సెగ్మెంట్కి కానీ పార్లమెంట్ సెగ్మెంట్కి కానీ ఎన్నుకోబడిన వ్యక్తి ఎవరు అనేది మీరు తెలుసుకోండి. నోటాకి కానీ ఎక్కువ ఓట్లు వస్తే ఒకవేళ నోటా డిక్లేర్ చేయొచ్చా, విన్నింగ్ క్యాండిడేట్గా డిక్లేర్ చేయొచ్చా, అసలు నోటా ఎందుకు పెట్టామనేది కూడా ఒకసారి చూసుకోవాలి. నెక్స్ట్ 92 చూడండి, అగైన్ ఎలక్షన్ కమిషన్. ఈ ఎన్నికలకు సంఘంచే ఎన్నికలు ప్రకటించినప్పుడు మంత్రులు మరియు ఇతర అధికారులకు సంబంధించి మనకి ఏమేమి చేయొచ్చు. ఇక్కడ మనం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అని చెప్తుంటాం. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వస్తుంది, ఎలక్షన్స్ వస్తున్నాయి, లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, శాసనసభ, పార్లమెంటు, ఇట్లా మనకి ఒక సేయింగ్ ఉంటుంది, ఎవ్రీ 3 months ఇన్ ఇండియా దేర్ విల్ బి ఎలక్షన్స్ ఇన్ వన్ వే ఆర్ అనదర్ వే. ఈవెన్ మన చీఫ్ మినిస్టర్ ఏం చెప్పారంటే రేవంత్ రెడ్డి సారు, సైమిల్టేనియస్ ఎలక్షన్స్ అంటే దాని అర్థం ఏంటంటే మనకి పార్లమెంట్కి, శాసనసభకి, అదేవిధంగా లోకల్ బాడీస్ ఎలక్షన్స్కి అంతా ఒకేసారి ఎలక్షన్స్ జరగాలి అనేది కాన్సెప్ట్. ముఖ్యమంత్రి ఏం చెప్తున్నారంటే అలా కాదు, మనకి కనీసం స్టేట్ లెవెల్లో జరిగే అన్ని రకాల ఎలక్షన్స్ ఏంటి, శాసనసభ ఎలక్షన్స్, ఎమ్మెల్సీ ఎలక్షన్స్, నెక్స్ట్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్, ఇవి కాకుండా మనకి కొన్ని ఇవి ఉంటాయి, మనకి మార్కెట్ బాడీసు, కోఆపరేటివ్స్, వీటికంతా ఎలక్షన్స్ కూడా ఒకేసారి పెట్టేసినామంటే అట్లీస్ట్ స్టేట్ లెవెల్లో ఒకేసారి ఎలక్షన్స్ అయిపోతాయి. 5 సంవత్సరాలు ఎలక్ట్ అయిన ఆ పొలిటికల్ పార్టీస్ అనేది వాళ్ళు ఇచ్చిన ప్రామిసెస్, మేనిఫెస్టోని ఇంప్లిమెంటేషన్ చేయడానికి సమయం ఉంటుంది, ఒత్తిడి ఉండదు. లేకపోతే ఏమవుతుందంటే ఎలక్షన్స్ వచ్చినాయి అనుకోండి, ప్రయారిటీస్ మారిపోతాయి. నువ్వు అనుకున్నది ఒకటి, 5 సంవత్సరాలకి నువ్వు మేనిఫెస్టో ఇచ్చావు, 5 సంవత్సరాలు నువ్వు ఇంప్లిమెంటేషన్ చేస్తావా లేదా, అసలు నీ ప్రయారిటీ ఏంటి? ఎందుకంటే మనకి అన్లిమిటెడ్ బడ్జెట్ లేదు, వీ హ్యావ్ లిమిటెడ్ బడ్జెట్. సో దట్ ఈస్ ద క్వశ్చన్. నా 93 లుక్ అట్ డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ. దీన్ని మనం జిల్లా ప్రణాళిక కమిటీలు వాటి గురించి అడుగుతున్నారు. ఇది మనకి ఈ ప్లానింగ్ కమిటీస్ అనేది ఇప్పుడు యాక్టివ్గా అవుతున్నాయి. ఈ 73rd, 74th సంబంధించిన అంశాలు ఇవంతా మనము 73rd, 74. నెక్స్ట్ 94 చూడండి, 74th అమెండ్మెంట్ యాక్ట్. ఈ రాజ్యాంగ సవరణకి సంబంధించి రాజ్యాంగంలో ఏం చెప్పబడింది అనేది మనకి ఇప్పుడు ఇచ్చారు. ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మున్సిపాలిటీస్ ఉంటాయి. మీకు చూడండి, మున్సిపల్ కార్పొరేషన్ కానీ, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఉందనుకో, జిహెచ్ఎంసీ ఉంటుంది, వరంగల్ మున్సిపల్ కమిషనా, లేకపోతే కార్పొరేషనా, మున్సిపాలిటీనా, ఈ సంస్థలో క్లాసిఫికేషన్ మనం ఏ విధంగా చేయాలనేది మనకి ఈ 74వ రాజ్యాంగ సవరణలో చెప్పబడింది. నెక్స్ట్ 95 క్వశ్చన్ చూసినట్లయితే ఈ 95లో మనకేం చెప్తున్నారంటే రాజ్యాంగ సవరణ చేసే పద్ధతి ఏంటి, అనేది మనకి 4 స్టేట్మెంట్ ఇచ్చేసి అడుగుతున్నారు. చూడండి, మీకు ముందంతా ఏమని అడిగారంటే రాజ్యాంగ సవరణ చేయడానికి సంబంధించిన అధికరణ ఏంటి, 368 అని డైరెక్ట్ క్వశ్చన్ అనేది వచ్చేది. ఇప్పుడు చూడండి, సో స్టేట్ అసెంబ్లీస్ పెట్టచ్చా, శాసనసభకు ఉందా, అసలు ప్రెసిడెంట్ పర్మిషన్ కావాలా, గవర్నర్ పర్మిషన్ కావాలా, పార్లమెంట్కే మనకి కంప్లీట్ పవర్స్ ఉంటాయా అనేది కూడా ఇక్కడ మనకి అడుగుతున్నారు. అంటే నేనేం చెప్తున్నానంటే క్వశ్చన్స్ ప్యాటర్న్ అనేది మారుతుంది, మీరు కూడా మారాలి. మారుతున్న విధంగా మీరు కానీ క్లాసెస్ విని మీరు కానీ ప్రిపేర్ అయితే, టెస్టులు రాస్తే, కరెంట్ అఫైర్స్ చదివితే మనకి పాలిటీలో 50 క్వశ్చన్స్కి ఈజీగా 45 క్వశ్చన్స్ తెచ్చుకోవచ్చు. 45 కరెక్ట్గా ఆన్సర్ పెట్టచ్చు. ఇంకా మనకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే టీఎస్పీసీ గ్రూప్ 2లో నెగిటివ్ మార్కింగ్ లేదు, ఏపీలో ఉంది, ఇక్కడ మనకి నెగిటివ్ మార్కింగ్ లేదు.
97 ఇక్కడ చూడండి ఆర్టికల్ అడుగుతున్నారు. ఆ ఆర్టికల్కి సంబంధించిన వివరణ ఏంటి అనేది మనకి ప్రశ్న అడుగుతున్నారు. నెక్స్ట్ 98లో అగైన్ ఇది మనకి 74వ రాజ్యాంగ సవరణకు సంబంధించిన అంశాల మీదే ప్రశ్న. 99లో కూడా నీకు ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నాయి కదా, మనకి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అంటే రాజ్యాంగ సవరణ 73, 74తో పాటు మనకి షెడ్యూల్స్ కూడా ఉన్నాయి. కొన్ని షెడ్యూల్స్ని కూడా యాడ్ చేసాం. 11th షెడ్యూల్, 12th షెడ్యూల్ అని. ఇక్కడ 12th షెడ్యూల్ మీద ఏ అంశాలు పెట్టారనేది అడుగుతున్నారు. నెక్స్ట్ పాలిటీలో లాస్ట్ క్వశ్చన్ 100 క్వశ్చన్. యాజ్ ఐ మెన్షన్ 1 to 50 is history question, 51 to 100 is polity questions, 101 to 150 is society questions. పాలిటీలో మనకి 51 నుంచి 100 క్వశ్చన్స్. లాస్ట్ క్వశ్చన్ చూడండి, మనకి 11th షెడ్యూల్ ఇప్పుడే చెప్పాను కదా, 11th షెడ్యూల్, 12th షెడ్యూల్, 73rd, 74th, దాదాపు 5-6 క్వశ్చన్స్ దీని మీదనే అడిగారు. సిలబస్ ఈస్ ప్రిసైజ్. యాజ్ ఐ మెన్షన్ అవర్ టెక్నిక్ ఆఫ్ టీచింగ్ ఈస్ లోకస్ ఫోకస్ అప్రోచ్, రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్. దీనివల్ల మీ సమయం అనేది నేను చెప్పిన ప్రతి పాయింట్ గోల్డెన్ పాయింటే, ఇంపార్టెంట్ పాయింటే. మీ సమయం అనేది వృధా కాదు. సో కాబట్టి ఎవరైతే టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 క్లాసెస్ అడ్మిషన్స్ జరుగుతున్నాయి, ఈ క్లాసెస్ ఇంకోటి చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇప్పుడు నేను ఎట్లయితే రికార్డ్ చేస్తున్నాను, స్టూడియోలో రికార్డ్ చేస్తున్నాను. నేను ఈ రోజు నుంచి రికార్డ్ చేస్తున్నాను, ఎప్పుడో పాత వీడియోలు కాదు. ఎందుకు స్టూడియోలోనే రికార్డ్ చేస్తున్నానంటే, నాకు ఈ వినేవాళ్ళు, క్లాసెస్ వినేవాళ్ళు, సో మీరు వర్కింగ్ ఎంప్లాయీస్ కావచ్చు, మీరు ఆల్రెడీ సమ్ గవర్నమెంట్ జాబ్ ఉండొచ్చు, ప్రైవేట్ జాబ్ ఉండొచ్చు, ఇంటి నుంచి వినొచ్చు. ఎక్కడి నుంచి విన్నా కానీ, ఎక్కడి నుంచి మీరు ఈ వీడియోస్ చూసినా కానీ నీకు డిస్టర్బెన్స్ ఉండకూడదు. హై క్వాలిటీ ఆడియో ఉండాలి, హై క్వాలిటీ వీడియో ఉండాలి. నువ్వు పాస్ చేసుకొని నోట్ మేకింగ్ చేసుకునే దానికి కూడా, అందుకోసమే నీకు ప్రతి క్లాసు పీపీటీ ద్వారా అందిస్తున్నాను. ఎందుకు అందిస్తున్నామంటే, పీపీటీ ద్వారా కొంతమంది స్టూడెంట్స్కి అక్కడ పాస్ చేసి ఆపి మీరు నోట్ మేకింగ్ అని చేసుకున్నారంటే, ఈ పీపీటీ, ఈ పీడిఎఫ్ నేను అటాచ్ చేస్తాను క్లాస్కి, కానీ రన్నింగ్ నోట్స్ కానీ నీ నోట్స్ కానీ నువ్వు కానీ నోట్ చేసుకున్నావంటే, సో అది రివిజన్ చేసుకోవడానికి స్పీడ్గా రివిజన్ అయిపోతుంది, స్పీడ్గా అర్థమవుతుంది. ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఒకసారి క్విక్గా రివిజన్ చేసుకున్నాం అనుకోండి, మనకి కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. సో దిస్ ఇస్ ద ప్యాటర్న్ ఆఫ్ ది పాలిటీ క్వశ్చన్స్. ఇంకా మరిన్ని వీడియోల్లో ఇంకా మనకి అన్నీ చెప్పాను నేను, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, పాలిటీకి ఏ బుక్, ప్యాటర్న్ ఏంటి. ఈ రోజు నుంచి మీకు యాక్చువల్ క్లాసెస్. సో నెక్స్ట్ యాక్చువల్ క్లాసెస్లో యూనిట్ 1లో మనకున్నది 3 చాప్టర్లు ఉన్నాయి. దాంట్లో ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, నేచర్ అండ్ సాలైన్ ఫీచర్స్, ప్రియాంబల్. దీన్నే మనం తెలుగులో భారత రాజ్యాంగ పరిణామం, వాటి యొక్క స్వభావం మరియు ముఖ్య లక్షణాలు, ప్రవేశిక. ఇది యూనిట్ 1లో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి? 3 చాప్టర్స్ ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో ఫస్ట్ క్లాస్లో యాక్చువల్ కోర్సెస్లో నేను ఈ యూనిట్ 1తో స్టార్ట్ చేస్తాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇంకా సందేహాలు ఉన్నా, మీకు కామెంట్ రూపంలో మీరు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. సో డోంట్ హెసిటేట్ టు ఆస్క్, ఫీల్ ఫ్రీ టు ఆస్క్. మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కానీ అడగండి. కోర్స్ మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే త్వరగా జాయిన్ అవ్వండి, ఎన్రోల్ అవ్వండి. ఇది 100% హై క్వాలిటీ, హైలీ రిలవెంట్, ఎగ్జామ్ ఓరియంటెడ్. దీంతోపాటు ఇంకా మీకు స్టూడెంట్స్ కూడా అడిగారు. ఫస్ట్ నేనేమనుకున్నానంటే, మా టీం వాళ్ళతో మాట్లాడినప్పుడు క్లాసెస్ పెడితే సరిపోతుంది అనుకున్నాం, కానీ స్టూడెంట్స్ ఏమన్నారంటే, సో సివిక్ సెంటర్లో టెస్ట్లు చాలా రిలవెంట్గా ఉంటాయి, అసలు సివిక్ సెంటర్ క్వశ్చన్ పేపరే కార్బన్ కాపీ ఆఫ్ టీజీపీఎస్ లాగా ఉంటుంది, కాబట్టి మాకు క్లాసెస్తో పాటు టెస్టులు పెట్టండి, క్లాసెస్ నోట్స్తో పాటు ఆ పీపీటీ అనేది అటాచ్ చేయండి. నేను ఎక్కడో ఆదిలాబాద్లో ఉంటాను, ఖమ్మంలో ఉంటాను, కరీంనగర్లో ఉంటాను, నాకు ఈ క్లాసెస్ రోజు ఒక 3-4 అవర్స్ కానీ మీరు కానీ విన్నారంటే, రిపీటెడ్గా విన్నామంటే సబ్జెక్ట్ అనేది మీకు అలవాటు అయిపోతుంది. మీరు నోట్ చేసుకుంటారు, టెస్టులు రాస్తారు, మళ్ళీ రివిజన్ రాసుకుంటాము, ఎగ్జామ్కి వచ్చే లోపల మీరు నెంబర్ 1 అవుతారు. ఐ విష్ ఆల్ ద బెస్ట్.